నమస్తే అందరికి. ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ 1 and 4 ఓపెన్ అయ్యాగా మరి ఇంకేంటి ఆలస్యం అని చెప్పి వెంటనే ఫైల్ చేస్తున్నారా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. జనరల్గా ఏమవుద్దంటే ఎంప్లాయర్స్ క్వార్టర్లీ టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 31st May వరకు టైం ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళు టీడీఎస్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఫామ్ 26AS ఏఏఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇవి కూడా ఫుల్లీ అప్డేట్ అవ్వవు May 31st వరకు. అదేవిధంగా షేర్ బ్రోకర్స్, బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి కూడా May 31st వరకు మీ ప్యాన్ మీద జరిగిన ట్రాన్సాక్షన్స్ని అప్డేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి May 31st వరకు ఆగండి. ఆగడం వల్ల కొంపలే మునిగిపోవు. కాబట్టి ఆగి తర్వాత ఫైల్ చేసుకోండి. ముందే ఫైల్ చేస్తే మీకు నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, టీడీఎస్ మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి. అండ్ వచ్చేసరికి మీకు కానీ ఫిక్స్డ్ శాలరీ, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కానీ ఉండి దాని మీద మీకు ఆల్రెడీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎగ్జాక్ట్గా చేయగలిగితే అప్పుడు మీరు ఫైల్ చేసుకోండి రిటర్న్, ఇబ్బంది ఏముండదు. లేదా మీకు కానీ మల్టిపుల్ ట్యాక్స్ డిడక్షన్స్ అయి ఉంటే లేదా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ జరుగుంటే అప్పుడు కూడా మీకు 31st May వరకు ఆగండి. ఆ తర్వాత ఫైల్ చేసుకోండి. జాగ్రత్తగా ఫైల్ చేయండి. లేదా మీకు కానీ అసిస్టెన్స్ కావాలంటే మన విక్ ట్యాక్స్ కంపెనీని కన్సల్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. జాగ్రత్తగా ఉండండి, రన్అట్ అవ్వండి. బై.